పచ్చడికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సగానికి కట్ చేసిన పచ్చిమిర్చి 1 బౌల్, చిన్న ముక్కలుగా కట్ చేసిన దోసకాయ ముక్కలు 1 బౌల్, చాప్ చేసిన కొంచెం కొత్తిమీర, ముక్కలుగా కట్ చేసిన టొమాటోస్ 2 బౌల్స్, సాల్ట్ 3 టేబుల్ స్పూన్, చింతపండు కొంచెం, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు చల్లారినటువంటి టొమాటో ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకుందామండి. ఈ గ్రైండ్ చేసిన పచ్చిమిర్చిలో ఈ టొమాటో పేస్ట్ని కూడా వేసి అలాగే 1 బౌల్ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకొని ఇలా స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. దోసకాయ పచ్చిగా ఉంటేనే కరకరలాడుతూ బాగుంటుందండి.